సలార్ రిలీజ్ ట్రైలర్ వల్ల చాలా విషయాలకు క్లారిటీ వచ్చేసింది భయ్య. దేవ ఎవరు, సలార్ ఎవరు, శృతి హాసన్ ఎవరు, వరదరాజ్ మన్నార్కి అలాగే దేవకి ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది, రాజమన్నార్ ఎవరు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏంటి, దేవ సలార్ ఒక్కరేనా లేకుంటే ఇద్దరు వేరువేరా అనేది అన్నీ కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అన్ని విషయాలు ఈ వీడియోలో వివరిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో అనేది చాలా బాగుంటుంది. ఇక బ్రేక్ డౌన్లోకి వెళ్ళిపోతే ట్రైలర్ ఫస్ట్ షాట్లోనే తలుపుకి మన దేవ చిన్నప్పుడు దేవ మేకులు తెగ కొడుతూ ఉన్నాడు. మరి ఆ మేకులు తలుపును బద్దలు కొట్టడానికి అయితే కొట్టట్లేదు, ఎందుకంటే తలుపు బద్దలు కొట్టాలనుకుంటే దేవ ఎలాగైనా బద్దలు కొడతాడు. కానీ ఒక్కో మేకు నోట్లో పెట్టుకుని మరి ఈ విధంగా కొడుతున్నాడు అంటే తన ఒక లక్ష్యం కోసం రోజులు లెక్క పెడుతున్నాడు కోసం. మరి తన లక్ష్యం కోసం ఒక్కో రోజు ఒక్కో మేకు కొట్టుకుని ఈ విధంగా రోజులు లెక్క పెట్టుకుంటున్నాడేమో అని నాకైతే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ షాట్లో అయితే మన దేవ ఒకరిని కొట్టడానికి వెళ్తాడు. మంచి బాడీ బిల్డింగ్ చేస్తూ అక్కడ ఏదో మంచి కుస్తీ పోటీలు లాంటి యుద్ధాలు చేస్తున్నారు. వాడిని కొట్టడానికి వెళ్తాడు. వాడిని కొట్టడానికి ఎందుకు వెళ్తాడంటే మనకు ఫస్ట్ ట్రైలర్లోనే చూపించాడు. ఎవడరా నీ జోలికి వచ్చింది అనే టైప్లో మన దేవ వస్తాడు. అప్పుడు వచ్చేదే ఈ బండోను కొట్టడానికి అనమాట. అక్కడ ఫస్ట్ ట్రైలర్లో చూపించిన షర్టు ఒకటే, ఇక్కడ చూపించిన షర్టు ఒకటే. అంటే వరదరాజ్ మన్నార్కి అక్కడ ఈ బండోడు వల్ల ఏదో చిన్న మిస్బిహేవ్ అనేది జరిగితే వాడిని కొట్టడానికి వస్తాడు. ఎలాగైతే కొడతాడు. మరి దేవ డైరెక్ట్గా కొట్టలేడు కాబట్టి ఈ విధంగా కరెంటు కంటే పవర్ఫుల్ అనే విధంగా కరెంటునే పట్టుకుని ఆ కరెంటు షాక్ ఆడికి ఇచ్చి ఈ విధంగా ఆని కొట్టాడు అనమాట. ఆ కరెంటు షాక్కి సంబంధించిన ముద్రే మన ఫస్ట్ పార్ట్లో ఇలా చేయలేపెట్టినప్పుడు ఆ విధంగా ఘాట్ అనేది రక్తం అనేది వస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనం ముందే చెప్పుకున్నాం రాజమన్నార్ మరియు వరదరాజ్ మన్నార్ ఒక తెగ జాతికి చెందినవారని. అదేవిధంగా ఆ కాన్సర్ సిటీలో ఆ తెగ వారే కాకుండా ఇంకా అనేక తెగల వారు కూడా ఉంటారు. ఆ తెగల వారికి సంబంధించిన కాస్ట్యూమే ఇదనమాట. అలాగే ఇక్కడ ఒకరికి మాస్క్ అనేది పెట్టి ఉంచారు. మరి దీన్ని క్లియర్గా చూస్తే అది డెడ్ బాడీ కింద కనిపిస్తుంది. మరి ఇలా ముసుగు ఎందుకు వేస్తున్నారంటే చనిపోయిన బాడీకి ఆ విధంగా ముసుగు పెట్టడం వాళ్ళకి ఆనవాయితీ అయ్యి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ షాట్లో అయితే కాన్సార్ కోట నుంచి తన సామ్రాజ్యాన్ని చూసుకుంటున్నట్టుగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. బహుశా ఇది మన రాజమన్నారే అయి ఉండవచ్చు. ఇక నెక్స్ట్ షాట్లో అయితే మన వరదరాజ్ మన్నార్ అలాగే మన ఎలివేషన్ తాత వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా నవ్వుతూ ఉన్నారు. అంటే వాళ్ళ సామ్రాజ్యం ఆ టైంకి వాళ్ళ గుప్పిట్లోనే ఉంది. తర్వాత కదా మొత్తం మారిపోయేది. ఇంక తర్వాత షాట్లోనే మన వరదరాజ్ మన్నార్ చాలా ఆందోళనగా కనిపిస్తున్నాడు. మరి ఎందుకు ఆందోళన పడుతున్నాడంటే ఈ విధంగా బాబీ ఈ సైకో లక్షణాలు ఉన్నవాడు, అలాగే మన కేజీఎఫ్లో గరుడ వేషం వేసినాడు ఈ విధంగా కాన్సర్ సామ్రాజ్యాన్ని అంతా కూడా తగలెట్టేస్తున్నారు. అక్కడ ఉన్న మనుషుల్ని వాళ్ళ సైనికుల్ని లేపేస్తున్నారు. అలాగే రాజమన్నార్ అంటే మన జగ్గుబాయి లేడు కాబట్టి ఆ ప్లేస్ నుండే ఆక్రమించి ఈ విధంగా గరుడ భయ మొత్తం కూడా రాజమన్నార్ లేని సమయంలో ఆ కాన్సర్ కోటనంతా కూడా ఆక్రమించేసి అక్కడి నుంచి నిలబడి ఈ కాన్సర్ కోట ఇప్పుడు నా కాలు కింద ఉంది అనే విధంగా కాలు పైకెట్టి ఈ విధంగా పెట్టాడు అనమాట. ఇక నెక్స్ట్ షాట్లో అయితే వరదరాజ్ మన్నార్ ఆందోళనగా ఏదో మార్కెట్లోకి వెళ్తున్నట్టు అక్కడ ఒకడు గుద్దాడు. ఎవడో తెలియదు. అంటే ఇదంతా కూడా ఈ కాన్సర్ సిటీ మీదకి వీళ్ళు ముగ్గురు బాబీ అలాగే గరుడ ఈ సైకోనా కొడుకు వీళ్ళ దండెత్తడానికంటే ముందు ఈ విధంగా ఒకడు వచ్చి జలక్కి ఇచ్చాడు అనమాట. అదైతే మనం వరదరాజు మన్నార్కి అర్థమవుతుంది కానీ అప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక ఓవరాల్గా వాళ్ళు బందీ అయిపోయాడు. అంటే వాళ్ళు బందీ చేసుకున్నారు. ఇంతసేపు నవ్వుతూ ఉన్న మన ఎలివేషన్ తాత కానీ అలాగే మన వరదరాజ్ మన్నార్ని కానీ చూడవచ్చు. అప్పటికే గాయాలు గట్టిగా వరదరాజ్ మన్నార్కి అయినాయి. అంటే అప్పటికే ఎన్నో యుద్ధాలు చేశాడు కానీ గెలవలేకపోయాడు. ఇక్కడ మన ఎలివేషన్ తాత కంట్లో నుంచి కూడా కన్నీరు అనేది వచ్చింది. క్లియర్గా ఒకే కంట్లోంచి కుడి కంట్లోంచి కన్నీరు వచ్చే విధంగా మన ప్రశాంత్ సెట్ చేశాడు. అంటే ఎవరు వచ్చి రక్షిస్తారా బాబు అనే విధంగా మన ఎలివేషన్ తాత అయితే ఇక్కడ ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక అప్పుడే మన వరదరాజ్ మన్నార్ ఇక చేసేదేమీ లేక అన్ని దారులు మూసుకుపోయినాయని మన దేవ అలియాస్ రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గరికి బయలుదేరాడు. ఇక్కడ ఇది కారులో ఉన్న సీను, ఇక్కడ లాంగ్ షాట్లో కారుని మనం గమనించవచ్చు. అంటే మన మెకానిక్గా పనిచేస్తున్న దేవ దగ్గరికి వరదరాజు వెళ్తున్నాడు. అప్పటికి మన దేవ ఇంకా సలార్ అయితే అవ్వలేదు. ఇక నెక్స్ట్ షాట్లో అయితే రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ దేవ యొక్క ఎంట్రీ అనేది ఉంటుంది భయ్య. పక్కనే బైక్ ఉంటుంది. బైక్ అయితే మన దేవాది. నెక్స్ట్ షాట్లో మన దేవ కూడా ఆ బైక్ మీదే వస్తాడు. రెబల్ స్టార్ ప్రభాస్ అనే విధంగా పేరు అనేది పడుతుంది. ఇది ఓల్డ్ మోడల్ బైక్ అనమాట, 1970 ఆ మోడల్ బైక్. ఇక నెక్స్ట్ షాట్లో అయితే ఒకడు అరే ఏంద్రా బై అడ్డంగా వచ్చావు అంటాడు. మన దేవ అయితే చాలా శాంతంగా వెనక్కి తీస్తున్నాను బాయ్ అనే విధంగా అంటున్నాడు. ఇక నెక్స్ట్ షాట్లో అయితే రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ దేవ షూలోంచి సిగరెట్ తీస్తూ స్టైల్గా కాలుస్తున్న సీన్ అయితే చూపించారు. ఈ సీన్ అంతా కూడా ఒక ఫైట్లోది. ఫస్ట్ ట్రైలర్లోను ఈ సెకండ్ ట్రైలర్లో చూపించిందంతా కూడా ఒకే ఒక ఫైట్లోది. ఇక నెక్స్ట్ షాట్లో అయితే ఫింగర్ ప్రింట్ అనేది వేస్తున్నారు భయ్య. G10480 అనేది ఉంది. అంటే ఇది గేట్ నెంబర్ అనమాట. ఇది కాన్సర్ కోట యొక్క గేట్ నెంబర్. అంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ బందీ కింద ఆ గేట్లోకి వెళ్తున్నాడు.
అంటే వరదరాజ్ మన్నార్ వచ్చి దేవాకి స్టోరీ అంతా చెప్పేశాడు. తర్వాత దేవ వరదరాజ్ మన్నార్తో కాన్సర్ సిటీకి ఈ విధంగా బందీ కింద వెళ్ళి ఈ విధంగా వేలు ముద్ర అనేది వేస్తారనమాట. ఇక నెక్స్ట్ షాట్లో అయితే బ్యాక్ నుంచి చూపించారు భయ్య. ఇది పూర్తిగా చంద్రముఖిగా మారిన ఇది మాత్రం సలార్గా మారిన దేవ అనమాట. ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే దేవా సలార్ వేరు కాదు, ఇద్దరు ఒకటే. దేవా అనే సలార్గా మారుతాడు. సలార్ సీన్లన్నీ కూడా మసకగా చూపించారు భయ్య. అంటే సలార్ ఫైట్లన్నీ కూడా మనకి దాచేశారు. ప్రశాంత్ నీల్ అయితే గట్టిగా దాచేసాడని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బయటకు వచ్చిన రూమర్స్ని బట్టి మనకు ఈ ట్రైలర్లో కట్ చేసిన సీన్లన్నీ కూడా 3 ఫైట్స్లో మాత్రమే. 2 క్రూరమైన ఫైట్లు అనేవి ఉన్నాయి. దాంట్లో ఒక ఫైట్ అయితే వరదరాజ్ మన్నార్కి ప్రభాస్కి కూడా ఎగ్నెస్ట్గా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ షాట్లో దేవ అయితే కాన్సర్ సిటీకి వచ్చేసాడు భయ్య. ఒక బందీ కింద వచ్చాడు. ఎందుకంటే వరదరాజ్ మన్నార్ అనుచరులు ఇప్పటికీ బందీ అయిపోయారు కాబట్టి వాళ్ళని విడిపించడానికి మన దేవ కూడా బందీ కింద వచ్చాడు అనమాట. ఈ షాట్ అయితే మాత్రం హైలైట్గా ఉంటుంది భయ్య. ఇక్కడ దేవ బందీ కింద వచ్చాడని మనకి ఎలా అర్థమవుతుందంటే నెక్స్ట్ షాట్లోనే ఈ విధంగా చేతులకు కప్స్ ఉండటం కూడా మనం గమనించవచ్చు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ షాట్లో ఇందాక ఫైట్ చూపించారు భయ్య. ఏదైతే మైనింగ్లో ఫైట్ జరుగుతుందో ఫైట్ చూపించారు. మన దేవ అలియాస్ ప్రభాస్ కూడా చేతికి చున్నీ అనేది పట్టుకున్నాడు. నేను ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్లోనే చెప్పాను ఈ ఫైట్ అనేది శృతి హాసన్ కోసం జరుగుతుందని. ఇక్కడ చున్నీ కూడా శృతి హాసన్ అయ్యే అవకాశం గట్టిగా ఉంది. ఇక నెక్స్ట్ షాట్లో అయితే ఒక ఫైట్ అనేది చూపించారు భయ్య. ఇది కాన్సర్ సిటీలో జరిగిన ఫైట్. ఇది మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇందాక రెబల్ స్టార్ ప్రభాస్ బందీ కింద వచ్చిన డ్రెస్సు అలాగే ఈ డ్రెస్సు 2 డ్రెస్సులు ఒకటే. వైడ్ యాంగిల్ సీన్కి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది భయ్య. రెడ్ క్లాత్ కాస్ట్యూమ్ వేసుకున్న మనుషులందరూ కూడా చుట్టూ గుమ్ముకూడితే ఇక్కడ ఈ పక్కనే మన రెబల్ స్టార్ ప్రభాస్ ఫైట్ అనేది చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే వాళ్ళ కోసమే చేస్తున్నారు. మనకి నెక్స్ట్ సీన్లోనే అర్థమవుతుంది. ఆ రెడ్ క్లాత్స్ కాస్ట్యూమ్ వేసుకున్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ బయటకు వస్తున్నారు. అంటే వీళ్ళు కాన్సర్ సిటీలో బందీగా ఉన్నారనమాట. వాళ్ళందరినీ కూడా ప్రభాస్ ఈ విధంగా ఫైట్ చేసి విడిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ షాట్లో మన దేవ వాళ్ళ మమ్మీ వచ్చి ఈ కథ అంతా కూడా ఈ దేవా యొక్క బ్యాక్ స్టోరీ అంతా కూడా శృతి హాసన్కి చెప్తున్నప్పుడే మన శృతి హాసన్ ఈ విధంగా వింటున్నట్టుగా అలాగే దేవ గురించి అంతకుముందు ఏదో తప్పుగా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు రియలైజేషన్ వచ్చినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక బోర్డు మీద అనేది ఒకటి రాశారు భయ్య. దాన్ని చదివితే గనక విక్టరీస్ డోంట్ కేమ్ ఫ్రమ్ వార్స్, దే కేమ్ ఫ్రమ్ ఫర్గివ్నెస్ అని రాస్తుంది భయ్య. అంటే దాని తెలుగు అర్థం ఏంటంటే విజయాలు అనేవి యుద్ధాల వల్ల రావు, యుద్ధంలో క్షమించడం వల్ల లేదంటే వాళ్ళని విడిచిపెట్టడం వల్లే విజయాలు అనేవి వస్తాయి అనేది బోర్డు మీద రాసి పెట్టారు. అంటే ఇది సలార్ యొక్క స్టోరీకి బాగా సింక్ అయ్యే డైలాగ్ అనమాట. ఇక నెక్స్ట్ సీన్లో అయితే ఇక చిన్నప్పుడు వరదరాజ్ మన్నార్ మరియు దేవ ఫ్రెండ్షిప్ని బాండింగ్ని చూపిస్తూ చేతులు అనేవి చూపించారు. అలాగే వీళ్ళిద్దరు స్నేహం ఎంత గొప్పదో గట్టిదో కూడా చూపించారు. అలాగే లాస్ట్ షాట్లో అయితే వీళ్ళిద్దరూ స్నేహం కూడా గతి తప్పింది అనే విధంగా ఒక సింబల్ని ఒక ఓల్డ్ కాటాను కూడా చూపించారు భయ్య. దీంతో సలార్ ట్రైలర్ అనేది ఎండ్ అయింది. అంటే మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మీకు ఎందాక చెప్పినట్టు దేవ వరదరాజ్ మన్నార్ చిన్నప్పుడే స్నేహితులు. వరదరాజ్ మన్నార్ ఏమో కాన్సర్ కోటలో ఉండేవాడు, దేవ ఏమో కోట బయట ఉండేవాడు. వీళ్ళిద్దరూ స్నేహం బాగా ఏర్పడింది. కానీ అనివార్య కారణాల వల్ల దేవ వీళ్ళిద్దరూ విడిపోయి వేరే ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ దేవ మెకానిక్గా స్థిరపడి బాగా పెద్దోడయ్యాడు. ఇక్కడ వరదరాజ్ మన్నార్కి కష్టం వచ్చి దేవ దగ్గరికి సహాయం కోసం వెళ్తే మళ్ళీ దేవ ఛానల్ తర్వాత కాన్సర్ సిటీకి వచ్చి వరదరాజ్ మన్నార్ కష్టాన్ని తీర్చి వెళ్ళిపోతాడు. మళ్ళీ వీరిద్దరికి ఎందుకు కాన్ఫ్లిక్ట్ వచ్చిందో తెలియదు కానీ స్నేహితులు కాస్త బద్ధశత్రువులుగా మారుతారు. అక్కడతో యుద్ధం అనేది ఆగుతుంది. అంటే కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది అనమాట. దేవ సలార్గా మారిన తర్వాత పోస్ట్ పోన్ అవుతుంది. సలార్ స్టోరీ అంతా కూడా మనం పార్ట్ 2లో చూస్తాం అనమాట. ఈ ట్రైలర్ అనేక సార్లు చూసి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సలార్ మాత్రం ఇండియాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుందని అర్థమవుతుంది. మరి ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియోని బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేశారంటే ఇలాంటి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.